నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బస్ డిపో ముట్టడికి యత్నం ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సమీక్ష ఎరుకలి కులస్తులకు ఎకరా భూమి కేటాయించాలని తహసీల్దార్కు ఆదేశాలు కర్నూలు జిల్లా నంద్యాలలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇక డీటెయిల్స్ చూద్దాం కామారెడ్డి నియోజకవర్గంలోని 340 మంది లబ్ధిదారులకు సుమారు 3,44 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు నియోజకవర్గంలో గత 11 నెలల కాలంలో 13,500 మంది లబ్ధిదారులకు 12,67 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు చెప్పని విషయం గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీవీలలో పేపర్లలో చూస్తున్నటువంటి ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల కోసం పేదల కోసం పనిచేయాలి కాబట్టి ఆ పేద ఆడపిల్లల కోసం ఈ ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని ఆ రోజు తనే ఆలోచించి ఈ ఆడపిల్లల కోసం కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అని మొదలుగా స్టార్ట్ చేసి తర్వాత బీసీ వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మైనార్టీ సోదరి వాళ్ళకు కూడా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ పంపిణీ చేయడం జరుగుతుంది మొదట్లో 51,000 రూపాయలు ఇచ్చాం అదేవిధంగా పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని 75,000 రూపాయలు చేశాం తర్వాత సంవత్సరం నుండి ఇంకా ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి 1,116,000 ఒక ఇంటి పెద్దన్నగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఆడపిల్లలకు అండగా ఉంటున్నారనే సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో స్థానిక రాంజీ గోండు భవన్ లో మానవ హక్కుల వేదిక ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో 7వ మహాసభ నిర్వహించడం జరిగింది ఆత్రం భుజంగరావు మాట్లాడుతూ అభివృద్ధి జపం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివాసీ గ్రామాల్లో రక్షిత మంచినీరు వ్యవస్థ లేక రోగాల బారిన పడిన ఆదివాసులు చనిపోవడం కనిపించదా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు వందల సంఖ్యలో చనిపోయినప్పుడు మాత్రమే అక్కడ వైద్య వ్యవస్థ మేలుకుంటుందని సరి అయిన సిబ్బంది లేక వెళ్లినా వైద్యం అందక గ్రామీణ ప్రజలు ఎక్కువ మంది చనిపోతున్నారని వక్తలు తెలిపారు మరి భూమి కావాలన్నా భూమి ఉంటేనే మనం మనగడ ఉండగలం ఇవాళ మనకు చెందనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మిత్రులారా ఇవాళ ఆదివాసులకు అడవికి చాలా అనుబంధమైనటువంటి సముద్రానికి చేపకు ఎలా ఉంటుందో అడవికి ఆదివాసులకు ఉన్నటువంటి అనుబంధం కూడా అలాంటిది అడవుల్లో ఎర్రని మరకలు కనిపిస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి ఇవాళ కొత్త అభివృద్ధి పేరుతోటి ఇవాళ యురేనియం పేరుతోటి లేకపోతే ఖనిజాలు ఓపెన్ కాస్ట్ల పేరుతోటి ఉన్న అడవుల నుండి ఇవాళ తరిమి వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ అడవిని ఈ ప్రపంచ సంపదకు సంబంధించినటువంటి అడవి సంపద ఎవరికి దక్కుతుంది మరి కాపాడినటువంటి ఆదివాసులు ఈ మూలవాసులకు ఈ అడవి మీద ఎందుకు హక్కులు లేకపోతున్నాయి ఎందుకు జీవించడానికి జీవించే హక్కు ఎందుకు కోల్పోతున్నారనేది పౌర సమాజం అంతా కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా ఇవాళ ప్రపంచ ఆస్తి అంతా కూడా ఆదివాసుల ఆస్తి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో 43వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బస్టాండ్ ముట్టడికి యత్నించిన వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు ఆర్టీసీ కార్మికులు పిట్టలు రాలిపోయినట్లు రాలుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ఇప్పటికైనా జేఏసీ నాయకులను పిలిపించి చర్చలు జరిపి న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేశారు Down,
కర్నూలు జిల్లా నంద్యాలలో జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా టౌన్ హాల్లో సీనియర్ జర్నలిస్టులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పోచె బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప, రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. ఈరోజు ప్రపంచ జర్నలిస్టుల దినోత్సవము. ఆ సందర్భంగా మంత్రి గారు సీనియర్ జర్నలిస్టులకి సమయాభావం ఉంది కాబట్టి దయచేసి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ వచ్చి సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాం. విశాఖ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపూర్, నెల్లూరు. సరే, వ్యాపారాలందరూ దయచేసి జిల్లాల వైపు వచ్చి కర్నూలు జిల్లా నంద్యాలలో రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడి నిర్వహించారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్ప, రవి కిషోర్ రెడ్డి ఇంటిని రాయలసీమ యువజన విద్యార్థి సంఘాలు కలిసి ముట్టడించాయి. రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏర్పాటు చేసేంత వరకు మేము ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. అదేవిధంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో 18వ తేదీన జరగబోయే ఏపూరి సోమన్న జ్ఞానయాత్రను విజయవంతం చేయాలని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జోనల్ అధ్యక్షులు ఒంటేరు చక్రి, ఉపాధ్యక్షులు లెనిన్ స్వేరోస్, ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, స్వేరోస్ సర్కిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒంటేరు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర పరకాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా జ్ఞాన చైతన్య యాత్రకు సంబంధించినటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే, ఈరోజు ఏదైతే 80% కాలిపోయినటువంటి బాడీకి ట్రీట్మెంట్ ఇస్తే ఉపయోగం లేని పరకాల మండలంలో నిర్వహిస్తున్నటువంటి 18వ తారీఖున ఏపూరి సోమన్న జ్ఞానయాత్రను లో భాగంగా ఈరోజు విలేకరుల సమావేశంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ కమిటీలు మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం సెప్టెంబర్ 22 నుండి స్టార్ట్ అయ్యి జనవరి 3 వరకు 100 రోజుల ప్రోగ్రాన్ని ఏపూరి సోమన్న జ్ఞానయాత్రగా ప్రతి జిల్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం 100 రోజుల ప్రోగ్రాం ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం ఈ నెల 18వ తారీఖు సోమవారం 10 గంటలకు స్థానిక పరకాల ఎంఆర్ఓ క్యాంప్ ఆఫీస్ పక్కకు, గవర్నమెంట్ స్కూల్ పక్కకు నిర్వహించడం జరుగుతున్నది. కావున ఈ యొక్క ఏపూరి సోమన్న జ్ఞానయాత్రను పరకాలలో విజయవంతం చేసి సక్సెస్ చేయడానికి అన్ని పార్టీలు, అన్ని విద్యా సంస్థలు, అన్ని కుల సంఘాలు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు ఇప్పుడు ఏదైతే సమాజంలో కనీసం పిల్లలకు మానవ విలువలు లేకుండా, కనీసం అవగాహన లేకుండా చదువుతున్న చదువులకు ఇవి కాదు చదువు, మనకి ఇంకా వేరే భవిష్యత్తు ఉందని తెలపడానికి సాంస్కృతిక ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఏపూరి సోమన్న గారు సాంస్కృతిక కార్యక్రమం ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం 100 రోజుల ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి ఒక్క కుల సంఘాలు, ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ మరియు సంబంధించిన అన్ని ఆర్గనైజేషన్స్ కలుపుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తూ జై భీమ్, జై శ్రీరామ్. కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలో 15 రోజుల ప్రణాళికపై అధికారులతో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తకోట ప్రజలు అధికారులతో సమస్యలు విన్నవించారు. మున్సిపల్ కేంద్రంలో పందుల బెడద తీవ్రంగా ఉందని, డ్రైనేజీలు, రోడ్ల సమస్యలపై అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎరుకల కులస్తులకు 1 ఎకరా భూమిని కేటాయించి
కేటాయించాలని తహసీల్దార్ శంకర్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కతలప్ప, స్పెషల్ ఆఫీసర్ కోదండరాములతో పాటు ఎంపీడీఓ తహసీల్ శంకర్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్ష శిబిరం ముందు దీపారాధన చేసి సేవ్ ఆర్టీసీ అని నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా నిర్మల్ డిపో ముందు మహిళా కార్మికులు దీక్షలో కూర్చున్నారు. ఈ దీపాల వెలుగులోనైనా ముఖ్యమంత్రి కళ్లు తెరిచి ఆర్టీసీ కార్మికులను మరియు ఆర్టీసీని రక్షించాలని మహిళలు వేడుకున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి భేషజాలు వదిలి చర్చలకు పిలవాలని కోరారు. అన్నా మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు రోడ్లు, భవనాలు, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధిపై R&B, పంచాయతీరాజ్, అటవీ శాఖల అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అరణ్య భవన్లోని మంత్రి ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దుర్గం చిన్నయ్య, PCCFR శోభ పాల్గొన్నారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రోడ్ల పరిస్థితిపై ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. కొన్ని చోట్ల పాత రోడ్ల విస్తరణకు అటవీ శాఖ అధికారుల నుండి అభ్యంతరాలు వస్తున్నాయని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు నిర్దేశించిన అటవీ చట్టాలకు విఘాతం కలగకుండా అన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలను మెరుగుపరిచేందుకు రోడ్ల నిర్మాణం ఎంతో ఆవశ్యకమని ఆయన తెలిపారు. ఇందుకుగాను ఇప్పటికే ఉన్న రహదారులను అనుసంధానం చేస్తూ మారుమూల గ్రామాలకు రోడ్లను నిర్మించేందుకు అలసత్వం చేయరాదని స్పష్టం చేశారు. రహదారులు లేని గ్రామాలకు రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఎందుకంటే నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటారు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి రిక్వెస్ట్ చేయగానే ఇమీడియట్గా ఎందుకంటే మాకు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా ఫారెస్ట్ ల్యాండ్ డే టు డే లైఫ్లో చాలా ఇష్యూస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది. సరే మేము కూడా గవర్నమెంట్లో మేము కూడా పార్ట్ కాబట్టి సో మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఎక్కడ కాంప్లికేషన్స్ లేకుండా స్మార్ట్గానే మేము కాన్ఫరెన్స్ లెవెల్లో చాలా ఇష్యూస్ క్లియర్ చేసుకుంటున్నాం. బయటకి పేపర్లకు కానీ మీడియాకి కానీ బయట వేరే మీటింగ్స్లో కూడా ఎక్కువ తక్కువ సపోర్ట్గానే ఉంటున్నాం. సో దీంట్లో మాకు మేజర్ ఇష్యూ మేడం విత్ పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ గారు మాకు NH 63 ఉంటుంది. సో దట్ ఈస్ ఫ్రమ్ నిజామాబాద్ లాస్ట్ టైం ఆ వర్క్స్ ఆగిపోతే గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడే ఒక 240 కోట్లు శాంక్షన్ చేయించాను. ఇందారం టు అర్జున్గుట్ట. సో ఇప్పుడు అర్జున్గుట్ట దగ్గర బ్రిడ్జ్ అయిపోయింది, ఇంటర్ స్టేట్ యాక్సెస్ కూడా వచ్చింది. అక్కడ ఇంద్రావతి మీద బ్రిడ్జ్ అయిపోయి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 2 స్టేట్స్ నుంచి మనకు రాకపోకలు వస్తుంది. కాకపోతే మనకి ఇందారం నుంచి అర్జున్గుట్ట వరకు ఒక 3 స్ట్రెచెస్లో మనకు పనులు కావట్లేదు. సో ఒకటి మన జైపూర్ దాటిన తర్వాత, ఇంకొకటి భీమారం దాటిన తర్వాత, నెక్స్ట్ ఇంకొకటి మన పార్పల్లి దగ్గర. 43 రోజుల నుంచి కార్మికులు రోడ్లపై పోరాటం చేస్తున్న సీఎం కేసీఆర్ కనికరం లేకుండా నిర్బంధాలతో అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. మహిళా కార్మికులకు ఏం జరిగినా దానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని ఆమె అన్నారు. ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చి వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. పూనుకున్నటువంటి సందర్భంగా పోలీసులు దాన్ని భగ్నం చేస్తూ
ఎక్కడి వారిని అక్కడ అరెస్టులు చేసి మరి యొక్క దీక్షను భగ్నం చేసినటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో మరి ఒక కార్మికురాలి ఇంట్లోనే మహిళా కార్మికులు 18 మంది మహిళా కార్మికులు ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించినటువంటి సందర్భంగా మరి ఇంతవరకు పొద్దున్న నుంచి ఇంతవరకు కూడా వారు తలుపులు వేసుకొని లోపట్నే ఉందనేటటువంటి విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. మా దీక్షను భగ్నం చేయ చూస్తే మేము ఆత్మార్పణకైనా సిద్ధమని మహిళా కార్మికులు అక్కడ ఎమోషనల్గా ఉన్నటువంటి సందర్భం. మరి ఎంబడే ప్రభుత్వం దీని విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కసాయివాణి మాదిరిగా కాకుండా ఒక మానవుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెద్ద మనిషిగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఒక మెట్టు దిగి మేము ప్రభుత్వంలో విలీనం చేసే విషయాన్ని పక్కన పెడుతున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా ఈరోజు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళని చర్చలకు పిలవకుండా ఇంకా ఈరోజు ఒక నిర్బంధాన్ని కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎంబడే స్పందించి ఆ మహిళా కార్మికులకు ఒక భరోసా కల్పించి మేము ఎంబడే చర్చలకు పిలుస్తాం, మీతో చర్చిస్తామనేటటువంటి ఒక భరోసాను వాళ్ళకు వెంబడే ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా దీన్ని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కసాయివానిగా ఒక మనిషివా పశువా అనే తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరును దీన్ని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కసాయివానిగా ఒక మనిషివా పశువా అనే తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. ఈరోజు పస్తులుండి రోడ్ల మీద దాదాపు 40 రోజులు అవుతా ఉంది. వాళ్ళు రోడ్ల మీద పిల్లా పాపలతో రోడ్ల మీద దీక్షలు ధర్నాలు చేస్తుంటే చర్చలకు పిలిచి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కూడా నిజంగా సిగ్గుచేటు. 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ కావాలని కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో ఒక నియంతృత్వాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క నియంత్ర పాలనలో ఈరోజు తెలంగాణ రగిలిపోతున్నటువంటి నేతృత్వంలో ప్రజలంతా కూడా తిరగబడక ముందే ముఖ్యమంత్రి గారు ఎంబడే దిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. మీ అహంకారాన్ని భేషజాలను పక్కలకు పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివరించవలసిందిగా ఈ యొక్క ఎంబడే ఆర్టీసీ సమ్మె ని వివరింపజేయాల్సిందిగా కార్మికుల సమస్యలపైన ఎంబడే స్పందించి జేఏసీని చర్చలకు పిలవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఆ మహిళలు ఆ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఎవరికైనా ఏ చిన్న ఇది జరిగినా దానికి బాధ్యత పూర్తి ముఖ్యమంత్రి గారే వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయినప్పటికీ మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని రామకృష్ణపూర్ ఆర్కే గడ్డకు చెందిన మటన్ శ్రీనుపై మహేష్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. మటన్ సీను అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకి ఉధృతం అవుతుంది. కొత్తగూడెం ఆర్టీసీ మహిళా కండక్టర్లు తమ సమస్యలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూనియన్ కార్యాలయంలో డోర్ వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. తమను ఎవరైనా బయటకు తీసుకురావాలి అని ప్రయత్నిస్తే తాము ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటామని మహిళా కండక్టర్లు హెచ్చరిస్తున్నారు. కష్టానికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి 1000 రూపాయలు 1500 డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో మరి. ఇప్పుడు చాలా మంది ఉద్యోగస్తులకి డిఏ అది పెంచుతున్నారు. పిఆర్సీ అవి ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే మీరు చేసిన కష్టానికి మాకు జీతం ఇవ్వడానికి డబ్బులు లేవు. 450 నాకు పడే జీతం ఇవాళ డ్రైవర్ కి 1500 ఎక్కడి నుంచి తెస్తున్నారు సార్ మీరు? 420 రూపాయలు మాకు పడుతుంది మాస్టర్. మీరు ఆలోచించండి. మేము 30 నెలలు ఆగాం. పిఆర్సీ ఇప్పుడు కూడా మేము మామూలుగా అడిగాం. మీరే కావాలని ఇన్ని రోజులు చేసి ఇంతమంది కళ్యాణాలు చేసుకున్నారు. దయచేసి ఆలోచించండి. ఇకనైనా మీరు చర్చలు పిలవాలి, అన్ని చేయాలి. సాధ్యత మేము మాత్రం బయటికి రాము. అంతే. మీరు మాత్రం వచ్చి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో బస్ డిపో ముట్టడికి యత్నం.
ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సమీక్ష. ఎరుకలి కులస్తులకు ఎకరా భూమి కేటాయించాలని తహసీల్దార్కు ఆదేశాలు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.